అంతా క్లియర్గా ఉంది కదమ్మా. అమ్మా కాఫీ. నువ్వు తెచ్చావండి సౌందర్య. విజయ్ లేడా? ఉన్నాడమ్మా. కాఫీ ఐశ్వర్య ఆంటీ కలిపారు, తెచ్చింది నేను. చేసింది కాఫీయే సౌందర్య. 100 మందికి వంట చేసినట్టు చెప్తున్నావు. అందరికీ కాఫీ టీలు ఇస్తున్నావు, మాకేమైనా ఉన్నాయా లేవా? నమస్కారం అమ్మగారు. ప్రయాణం బాగా జరిగిందా గాని? బాగా జరిగిందమ్మా. అంతా మోదకొండమ్మ దయ. ఆంటీ, సౌందర్య రామాలయంలో ముడుపు కట్టింది గాని మోదుకమ్మ తల్లిని దర్శించుకునొచ్చాడు. ఇక మిగిలింది ఆత్మలింగ పూజ. ఐశ్వర్య, ఆత్మలింగం పూజ గురించి ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. ఎప్పటికీ. అర్థమైందా? ఎందుకంటే అనుకున్నవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఆత్మలింగాన్ని మీరేనా వద్దు అంటున్నది? పొరపాటు పడుతున్నా. ఆ పూజ ఎందుకు చేయాలనుకున్నా? దూరమైన మనుషులు దగ్గరవ్వడానికి. వద్దు సౌందర్య, నా కుటుంబం మొత్తం నాతోనే ఉంది. మామ్, ఏంటి చిన్నబాబు, అక్క వద్దు అన్నదాని గురించి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? అక్క మాట అంటే గౌరవం పోయిందా, లేదా అమ్మంటే ప్రేమ తగ్గిపోయిందా? అది కాదక్కా. మీరాపండి భవానీ ఆంటీ. ఆంటీ మాటంటే గౌరవం ఉంటే మీరు ఇంట్లో ఉండేవారే కాదు. ఆవిడ చెప్పిన తీర్పుపై మీరు ఎప్పుడో గడప దాటేవారు. ఇలా నట్టింట్లో నిలబడి నీతులు చెప్పే ప్రయత్నం చేయరు. అబ్బా, అనువుగాని చోట అధికులం అనరాదు భవానీ. నీకెందుకే, నోరు మూసుకో. కాఫీ కోసం వచ్చి కామ్గా ఉండక ఎందుకు గెలుక్కుంటావు భవానీ? పూజ చేస్తామని సంకల్పం అనుకున్నాక ఇలా మధ్యలో ఎప్పుడూ ఆగిపోలేదు మామ్. ఏమవుతుందోనని భయంగా ఉంది. నేను మాట్లాడుతున్నందుకు క్షమించండమ్మా. ఆ పూజ చేస్తే నా బిడ్డకు ప్రమాదం ఉందన్నారు సిద్ధాంతి గారు. అది జాతక దోషం కాదమ్మా. నేను చేసిన పొరపాటు శాపంలా నా బిడ్డను పీడిస్తుంది. ఏంటిగా నిన్ను మాట్లాడేది? నిజమమ్మా. నా చిన్నతనంలో మా అక్క పెద్దబాబు గారికి దూరం అవుతుందనే భయంతో ఏడుస్తుంటే చూడలేని నేను ఈ ఇంటి సీతారాములకి ధైర్యం చెప్పే హనుమంతుళ్ళ ఆ ఆది దంపతుల్ని బొమ్మలుగా భావించి విడదీశానమ్మా. దొరికిందిరా గనిగా నీ జుట్టు. అమ్మని వేషాలో నువ్వు నీ అక్క నాకు తెలియకుండా ఎన్ని కథలు నడిపారా? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదమ్మా. దానికి పరిహారమే ఆత్మలింగ పూజ. అమ్మగారు పెద్ద మనసుతో ఒప్పుకోండమ్మా. ఈ అఖిలాండేశ్వరికి ఎప్పుడు ఏది చేయాలో అన్నీ తెలుసు గని. నీ తప్పుకి పరిహారం తప్పకుండా చేద్దాం. అదిప్పుడు కాదు, ఎప్పుడు అనేది నేను సిద్ధాంతి గారితో మాట్లాడతాను. ఇదేంటి ఇలా ఒప్పేసుకుంది? ససేమిరా అంటుంది అనుకున్నాను. భవానీ, ఏదో ఒకటి చెయ్యి. ఇలా వదిలేస్తే ఆ సౌందర్య రెచ్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు ఒప్పుకుంటారో లేదోనని భయపడిపోయాను. ఎందుకే? ఆ అభిగాణ్ణి ఇంటికి తీసుకురావడం వీలు పడదనా? భవానీ ఆంటీ, ఆ భవానీనే. నన్ను చంపినా ఈ ఇంటికి ఇబ్బంది కలిగించేది, అక్కకి కష్టం అనిపించేది పొరపాటును కూడా జరగనివ్వను చిన్న కోడలా. ఆ అభి వల్ల అక్క పసుపు కుంకాలకే గండం వచ్చింది. అలాంటి వాణ్ణి ఎలా ఈ ఇంట్లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు? ఆంటీ, అంటే ఈ పూజ ఇంట్లో చేస్తాను. చెప్పానుగా, ఇప్పుడు కాదు. అంకుల్ రికవర్ అయ్యాక మంచి రోజు చూసి చేస్తాను. కానీ గనీ చెప్పిన శాపం తొలగడానికి మాత్రమే. రండి,
అందరికీ అర్థమైందా? పూజ ఎప్పుడు చేస్తానందో, కానీ అది అభి కోసం మాత్రం కాదు. భర్త ప్రాణం తప్ప అనే యముడి మాటకి సావిత్రి బిడ్డలతో సంతోషంగా జీవితం గడిపే వరం అడిగితే తాదాస్తు అన్నాడు. పాపం ఆ యమధర్మరాజు విషయం తెలుసుకొని కంగు తిన్నాడు. ఆ ధర్మరాజుతో ఈవిడికి పోలికేంటి సౌందర్య? ఆయనంతటి మహానుభావుడికి అర్థం కానిది ఈ బ్రెయిన్కి అర్థమవుతుందా అనే కదా సౌందర్య? నవ్వండి, నవ్వండి. నవ్విన నాపచేనే పండుతుంది. పద. ఏదైతేనే అమ్మగారు చేద్దామని మాటిచ్చారుగా, అదే కొండంత ధైర్యాన్నిచ్చింది. ఏంటబి, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు? ఎనీథింగ్ సీరియస్? అవును మేడం, సీరియసే. కొంపదీసి విషయం కలిపిన మ్యాటర్ ఏమైనా తెలిసిందా ఏంటి? ఎందుకు కంగారు పడి దొరికిపోవడం? నిదానంగా ఉంటే తనే చెప్తాడు కదా. ఏంటబి అది? మీకు భిక్షపతి ఎన్నేళ్ళుగా తెలుసు మేడం? 25 yearsగా తెలుసు. ఆయన తన గురించి ఎందుకు అభి? దొరికాడా? లేదు మేడం, దొరకలేదు. వాణ్ణి వెతకాలంటే ముందు నన్ను నేను వెతుక్కోవాలి. ఏమంటున్నావు అభి? వెతుక్కోవడం ఏంటి? ఎస్ మేడం, వాడు మీ లైఫ్లో ఉన్నప్పుడు మీకేమీ కాలేదు. వాడు వెళ్ళాక సమస్య వస్తుందేమో అని మీరు భయపడుతున్నారు. కానీ నా లైఫ్లో వాడి అడుగుతోనే నా ప్రయాణం మొదలైందని మీకు తెలుసు కదా. ఏం జరిగిందో కొంచెం క్లియర్గా చెప్పబి. నన్ను ఆశ్రమంలో జాయిన్ చేసింది భిక్షపతే. వాణ్ణి పట్టుకుంటే నేను అనే ప్రశ్నకి నాకు అనే సమాధానం దొరుకుతుంది. ఏంటబి నువ్వనేది? అవును మేడం, నేను అనాథని అని ఒకరు చెప్తేనో లేదా చేస్తేనో అని నేనెప్పుడూ ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే బంధాలు పరిచయాలు పెరిగాయో వాటి విలువలు తెలుసుకున్నాను. నాకంటూ చెప్పుకునే ఆధారం ఉండాలని అర్థమైంది. వాటిని వదులుకోకూడదంటే బలమైన నమ్మకంతోనే పునాది వేయాలి. నా మొదలు వాడని తెలిసింది. ముగింపుని నేను నిర్ణయిస్తాను. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తా, ఎదురుగా ఎవరున్నా ఢీ కొడతా. అప్పుడే కదా మేడం నేను అనాథని కాదు అని నన్ను ఎన్నోసార్లు ప్రశ్నించిన నా మనసుకు చెప్పుకునేది. ఇక ఈ అభికి ఆన్సర్ దొరికితే నాకు అంతం ఆరంభమైనట్టే. అవునబి, నువ్వన్నది కరెక్టే. అయినా వాడెక్కడున్నాడో తెలియదు కదా. అందుకే మేడం నేను మీ దగ్గరకు వచ్చాను. వాడు మీకు ఎలా పరిచయం? ఎప్పుడు మీ దగ్గర జాయిన్ అయ్యాడు? ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నాడు? చెప్పండి మేడం. అది నా ఆఫీస్కి జాబ్ కావాలని వచ్చాడు. మంచోడేమో అని మొత్తం డీటెయిల్స్ అన్ని వాడికే ఇచ్చాను. అంతే అభి. అవునా? ఓన్లీ జాబ్ కోసం వచ్చాడా? వాడి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మేడం? లేదభి, వాడింత జాగ్రత్త పడతాడని నేను అస్సలు అనుకోలేదు. వాడికి సంబంధించిందేది నా దగ్గర లేకుండా పగడ్బందీగా వచ్చాడు. మీకు తన గురించి ఏమీ తెలీదా? నిజం చెప్పండి మేడం, ఇది నాకెంత అవసరమో మీకు తెలుసు. నాకు తెలుసు అభి. తెలిస్తే నీకు చెప్పకుండా ఎలా ఉంటాను? వాడు నీకు మాత్రమే కాదు, నాకు చాలా అవసరం. ఓ పని చేద్దాం. వాడి గురించి నువ్వు వెతుకుతున్నావు కాబట్టి నేను నా మనుషుల్ని పంపిస్తాను. ఇద్దరిలో ఎవరికి దొరికినా వాణ్ణి పట్టుకొచ్చి నిజాలు కక్కిద్దాం. ఓకే మేడం, షూర్. బట్ వాడు నాకు ప్రాణాలతోనే కావాలి మేడం. ఓకే అభి, నాకు దొరికితే నేను తీసుకొస్తాను కదా. ఓకే మేడం, నేను వెళ్తాను. దొరికిన వెంటనే నాకు కాల్ చేయండి.
నీలాంబరి, అబద్ధం చెప్పావు కాబట్టి నేల మీదున్నా, లేకపోతే గాల్లో కలిసి చాలాసేపు అయ్యుండేది. అయినా ఇంకా ఈ భిక్షపతి గడి మ్యాటర్ని లేట్ చేయకూడదు. త్వరగా ఫాస్టప్ చేసి ఫినిష్ చేయాలి. రే రాధా, రే రాధా, ఇంకా మీరు లేట్ చేస్తే మిమ్మల్ని లేట్ రౌడీలుగా నేను చేస్తాను. నేను చెప్పింది చెయ్యలేను అని చెప్పకుండా చేసి చూపించాలి. అర్థమైందా? సౌందర్య, రే రా సౌందర్య, అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు. పద. చీఫ్ గెస్ట్ అంటే ఏ సినిమా హీరోయినో లేక ఏ మినిస్టరో అనుకున్నాను. చీప్గా సౌందర్యని పిలిచావండి చంద్రిక. నేను సూర్య కలవడానికి, ఈరోజు బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి కారణం మీరు. మీకన్నా మాకు ముఖ్యమైన వారు ఎవరుంటారు అభి గారు? ఏదేమైనా ఎంట్రీ అదురు సౌందర్య. సూర్య, చీఫ్ గెస్ట్ ఎవరో చెప్పకుండా దాచేసి భలే ఇంట్రెస్ట్ కలిగించావురా. మొత్తానికి రిబ్బన్లు కటింగ్ చేసే సెలబ్రిటీ అయ్యావు. ఇక సిటీలో బ్యూటీ పార్లర్స్ అన్ని నీ ముందే క్యూ కడతాయేమో. ఏడిపించింది చాలు కానీ పద. తీసుకో సౌందర్య, రిబ్బన్ కట్ చే. నేనా? నువ్వే సౌందర్య. మంచి మనసున్న మీలాంటి వాళ్ళ చేతుల మీదుగా ఓ కార్యక్రమం మొదలైందంటే తప్పకుండా అది దినదినాభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది. అభి అన్నా, నువ్వురా. తీసుకో. నేనా? నువ్వే కానీ. నువ్వు నేనేంటి, మనం చేద్దాం రా. ఆ స్వీట్ బాక్స్ ఇలా ఇవ్వు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభి. స్వీట్ తీసుకో. మీరే తీసుకోండి. సరే, మీరు లోపలికి వెళ్ళండి, స్వీట్స్ పంచిపెట్టొస్తాను. లోపలికి వెళ్ళి చూస్తానండి. ఓకేరా. మనస్వి, ఇట్రా. హలో మేడం, రిబ్బన్ కట్ చేయడమే కాదు, బోని కూడా చేయాలి. చేస్తాను, బట్ ఫస్ట్ మేక్ ఓవర్ నాకే చేయాలి. అది నువ్వే చేయాలి. వాట్? నేనా? ఎస్, నువ్వే. అద్దంలో చూసుకుంటూ దువ్వుకోవడమే నాకు తెలీదు. నీకు మేకప్ ఎలా వేయగలను? వేయాలని నువ్వు అనుకుంటే వేయగలవు. నేనేమైనా మేకప్ మెన్నా మేక్ ఓవర్ చేయడానికి? ఆహా, ఆ రోజు పిజ్జా తయారు చేసుకుని వచ్చావే, నువ్వేమైనా పిజ్జా మేకర్వా? అప్పుడంటే ప్రేమ కోసం. ఇప్పుడు ఆ ప్రేమ తగ్గిందా? సౌందర్య, పెరిగింది, డబుల్ అయింది. నేను ఎలా ఉంటే అందంగా ఉంటానో నీకు బాగా తెలుసు కదా. హే,
మేకప్ లేకున్నా నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? ఆహా హలో, తప్పించుకుందామని ప్లాన్ చేస్తున్నావేమో, కానీ అది కుదరదు. ఈ రోజు నువ్వు నాకు మేక్ ఓవర్ చేయాల్సిందే. సౌందర్య అది ఆహా, పదం రా రా రా. కూర్చో. చెయ్యు. ఆగు, చేస్తున్నాను. ఎస్, ఇప్పుడు మెల్లిగా కళ్ళు తెరిచి అద్దంలో చూసుకో. అందంగా చేయమంటే ఇలా చేసావు, ఇదేనా? ఇదా అందం అంటే? సౌందర్య, అందం అంటే ఏంటి సౌందర్య? కళ్ళకి కాటుక పెట్టి, నుదుట పొట్టు పెట్టి, పౌడర్లు క్రీములు రాస్తే అందం వస్తుంది అనుకుంటున్నావా? మొహంలో కనిపించేది అందం అనుకుంటున్నావా? అది కేవలం ఒక రూపం మాత్రమే. అసలైన అందం ఇక్కడ మనసులో ఉంటుంది. ఒకసారి అద్దంలో చూడు. నీ స్వచ్ఛమైన ఆ కళ్ళ కదలిక వెనుక ప్రేమ కనిపిస్తుంది. సముద్రంలో అలల వలె నీ పెదాలపై కదలికలు చూసావా? ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు అందరూ రంగులు వేసుకుంటున్నారు సౌందర్య. అందం అంటే పర్సనాలిటీ, వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అందంగా ఉండాలి. మొహానికి వేసుకునే రంగులు ఎప్పుడో గంటకు వెలిసిపోతాయి. జీవితాంతం మనతో పాటు ఉండేదే వ్యక్తిత్వం. అందుకే అది చెప్పడానికే నేను ఇలా తయారు చేశాను. అర్థమైందా? అభి, రే సూర్య, వస్తున్నాను రా. త్వరగా రా, లేట్ అవుతుంది. ఎక్కడికి రా? వెళ్ళాలి. సౌందర్య ప్లీజ్ ఒక్క సెల్ఫీ. ఏంటి ఇలాగా? అవును. హే, థ్యాంక్ యూ. సౌందర్య, ఏంటి అవతారం? ఇదిగో అభి చేశాడు. అరే బోని, నువ్వు చేసావు కదా, నువ్వు డబ్బు. అరే ఎందుకే ఇది? ఎందుకా? ఉంచు చెప్తా. ఇందుకు నా బోనీతో మొదలైన ఈ బ్యూటీ పార్లర్ దినదినాభివృద్ధి చెందుతూ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు విడివిడిగా ఉంటేనే ఇంత మంచి పనులు చేస్తున్నారు. అలాంటిది ఇంకా మీరు కలిసుంటే అక్కడ పండగే పండగ. సరేరా, వెళ్దామా? పదరా సౌందర్య. మళ్ళా చంద్రిక. చీపురాంటీ, భిక్షపతి తప్పించుకున్నాడు, ఇక దొరకడు అన్నావు. మన వాళ్ళకి దొరికాడు, తీసుకొస్తున్నారట. వాడిప్పుడు తీసి పడేసిన తొక్కలాంటోడు. లోపల రహస్యాన్ని ఎవడో తినేశాడు. నిజంగా వాడి దగ్గర ఆ ఎవిడెన్స్ ఉండుంటే అంత ఈజీగా దొరకండి నీలమ్మా. వాడి దగ్గర ఎవిడెన్స్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, వాడిప్పుడు మన ముందుకు రావడం చాలా అవసరం భవానీ ఆంటీ. నువ్వు ఎన్నైనా చెప్పు నీలమ్మా, వాడు నిన్ను మోసం చేశాడేమో అనిపిస్తోంది. చేసుండొచ్చు, నమ్మాం కదా. ఇప్పుడు దొరికాడు కాబట్టి ఆ రహస్యం వాడి దగ్గరే ఉందా, లేక డబ్బు ఆశకి శివశంకర్ అంకుల్కి ఇచ్చాడా అనేది తెలుసుకొని
ఆ తర్వాత వాణ్ణి ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అవును నీలమ్మా, ఈసారి వాడు తప్పించుకోకూడదు. వాడొక్కడు తప్పించుకోవడం వల్ల ఎన్ని తిప్పలు పడ్డామో చూసావా? భయపడుకు భవానీ ఆంటీ. ఆ భిక్షపతి గాడిని చంపైనా సరే వాడి దగ్గరున్న ఆ ఎవిడెన్స్ని తీసుకుందాం. ఇక రాబోయే రోజులన్నీ మనవే. అంటే ఏముంది భవానీ ఆంటీ, శివశంకర్ అంకుల్ ఇక లేడు.